హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా లబ్ధిదారుల ఖాతాలలోకి ఈ కొత్తగా పెన్షన్లను అయితే మనకు విడుదల చేసి అనంతరం మనకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే మనకి ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు లబ్ధిదారులు అర్హులు ఎదురు చూస్తూ ఉండగా వారిలో 2 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. సో ఈ 2 లక్షల మంది మాత్రమే, అంటే దాదాపు మనకు పెన్షన్లకు సంబంధించి 10 లక్షల మందికి పైగా ఉంటే వాళ్ళలో 2 లక్షల మంది అంటే 8 లక్షల మందికి పెన్షన్లు రావు. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి నేను మీకు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే 100% మీరు ఈజీగా పెన్షన్ అయితే తీసుకోవచ్చు. సో పోటీ చాలా ఎక్కువ ఉంది చూడండి, దాదాపు 10 లక్షల మంది, 8 లక్షల మందికి పెన్షన్ రాదు. సో కాబట్టి మీరు ఈ యొక్క ఈజీగా పెన్షన్ అనేది తీసుకోవాలనుకుంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరింత క్రిటికల్ చేసింది. సో ఎందుకనంటే అప్లై చేసుకునే వాళ్ళు దాదాపు 10-15 లక్షల మంది దాకా ఉన్నారు. కానీ పెన్షన్లు మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేసేది 2 లక్షలే. సో ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని కనుక ఫాలో అయ్యి వాళ్ళని ఫిల్టర్ కనుక చేస్తే ఆ 2 లక్షల మందిని మనం ఏరు పక్కన పెట్టచ్చు. సో ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ 2 లక్షల మందిలో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు పెన్షన్ వచ్చే విధంగా కొన్ని ప్రో టిప్స్ అయితే నేను చెప్తాను. సో ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు గవర్నమెంట్ పెట్టినటువంటి నియమాలేంటి, అలాగే వాటిల్లో మనం ఎలా అర్హత సాధించాలి, కంప్లీట్ అప్డేట్ అయితే ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అనేది నిలిపివేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మనకు పెన్షన్లను కూడా భారీగా పెంచుతామని సో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి విధంగా సో 4,000 రూపాయలు అనేది సామాజిక భద్రతా పెన్షన్లు చేస్తాము. అంతకుముందు మనకు 2,000 చిల్లర వచ్చేది, దాన్ని మనకు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. తర్వాత మనకు నెక్స్ట్ దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్ అయితే చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పేసరికి చాలామంది కూడా సో నమ్మి మనందరం కూడా ఓట్లు అయితే వేసాము. సో ఓట్లు అనేది వేసిన తర్వాత సీఎం చైర్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని హామీ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు వరకు చూస్తే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా రీసెంట్లీ మనకు పార్లమెంట్లో బడ్జెట్ అనేది 2026 సో అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత కొత్త పెన్షన్లను మేము విడుదల చేస్తామని శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు మనకు శుభవార్త అయితే చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి. సో ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్లకు సంబంధించి వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్నటి రోజున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనిపైన ఆమోద ముద్ర అయితే వేశారు. సో ఇది నిజంగానే చాలా అంటే చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అధికారం చేపట్టాక దాదాపు ఇప్పటి వరకు చూస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3వ సంవత్సరం అయితే జరుగుతుంది. సో 3 సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్ల క్రితం సో దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది 5 ఇయర్స్ అయిన తర్వాత పెన్షన్ నిలిపివేసింది. అప్పుడు ఒక 5 సంవత్సరాలు, ఇదొక 3 సంవత్సరాలు, దాదాపు 8 ఏళ్ళ పైగా అయితే అయిపోతుంది. కాబట్టి సో అందరూ చాలా విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు ఎదురు చూపులకైతే తెరదించుతూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున కొత్త పెన్షన్లను లాంఛనంగా ప్రారంభించబోతుంది. ఈ కొత్త పెన్షన్లలో చాలా మందికి పెన్షన్లు అయితే రావు. ఎందుకనంటే స్టార్టింగ్లో నేను మీకు ఎంట్రీలో చెప్పాను, వీడియో ఎంట్రీలో. సో ఉన్నదేమో 2 లక్షల పెన్షన్లే. ఈ 2 లక్షల పెన్షన్ల కోసం పోటీ పడేదేమో దాదాపు 15 లక్షలు 10 లక్షల మంది పైన ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని అయితే ఫాలో చేస్తూ ఈ స్ట్రిక్ట్ రూల్స్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే పెన్షన్లు వచ్చే విధంగా ఇప్పుడు సరికొత్త విధానాన్ని అయితే మనకు, అంటే అర్హులను ఎంపిక చేసే విధానాన్ని సరికొత్తగా అయితే మనకు తీసుకురాబోతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లారిటీగా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి 16వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మంత్రి సీతక్క నిన్నే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ఏముందంటే, ఎవరైనా సరే ఇప్పుడు మొట్టమొదటిగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు
మరియు ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో రోగులకు సంబంధించినటువంటి పెన్షన్లలో కూడా ఈ 3 కేటగిరీలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మిగిలినటువంటి కేటగిరీలకి అయితే వెళ్తామని చెప్పారు. సో ఈ 3 కేటగిరీల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అయితే ఇవి మనం అప్లై చేసుకోవాల్సింది వచ్చేసి మన యొక్క 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రిలీజ్ చేస్తే 16వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఆధార్ కార్డు ఉండాలి మరియు రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. ఈ లింక్ కనుక మీకు కేవైసీ కనుక కాకపోతే మీకు ఈ పెన్షన్ రాదు. ఇక మూడోదిగా చూస్తే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగిన అకౌంట్ ఉండాలి. మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసేసుకోండి, సో ప్రాబ్లం లేదు, ఈజీగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే వస్తుంది. సో మీరు చెప్పండి, అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి చాలామంది సేవింగ్స్ అకౌంట్ అంటున్నారు. సో మీరు సేవింగ్స్ అకౌంట్ అని అడిగితే వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు, మీకు డబ్బులు మాత్రం దాంట్లో పడవు. ఎందుకనంటే డీబీటీ అకౌంట్ అని ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో, సో దాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి. సో ఏ అకౌంట్ అంటే ఆ అకౌంట్ని మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక తర్వాత వచ్చేసి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. సో ఈ యొక్క 6 ప్రూఫ్స్ అయితే మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ 6 ప్రూఫ్స్ అనేది మీరు రెడీ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మన ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తే ఇక్కడ మనకేం చేసిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రూల్స్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చేసింది. సో అందులో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి రూల్ వచ్చేసి రేషన్ కార్డులో కుటుంబంలో మన రేషన్ కార్డులో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ ఆల్రెడీ ఈ చేయూత ఆసరా పెన్షన్లు పొందుతున్న వ్యక్తి కానీ ఉంటే వాళ్ళకి కొత్త పెన్షన్ రాదు. ఇది మస్ట్ అండ్ షుడ్ బి. సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క భూమి విషయంలో కూడా ఒక కండిషన్ పెట్టింది. మెట్ట మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే మించకూడదు, లేదా మాగాణి వస్తే 3 ఎకరాల కంటే మించకూడదు, లేదా మెట్ట భూమి చూస్తే మీకు 7 ఎకరాల కంటే మించకూడదు. సో మొత్తంగా మనకు కండిషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క భూమి విషయంలో రూల్ పెట్టారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం చూస్తే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు నెలసరి ఆదాయం అయితే పెట్టారు. ఇక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది బీపీఎల్ రేషన్ కార్డు అయి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క 300 యూనిట్ల కరెంటు బిల్ అయితే ఖచ్చితంగా అయితే చేశారండి. సో చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, 300 యూనిట్ల కరెంటు బిల్ అనేది మనకు ఒక 1 ఇయర్ మధ్యలో తీసుకుంటారు. ఈ 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువ మంది వాడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ పథకం నుంచి అనర్హత అయితే వస్తుందనేసి నేను చెప్తున్నాను. సో దాన్ని అయితే ఫైనల్ చేశారు ఇప్పుడు. అలాగే 4 చక్రాల వాహనాల విషయంలో కూడా 4 చక్రాల వాహనాల్లో మీకు హెవీ వెహికల్స్ కానీ లేదా కార్లు కానీ ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ యొక్క పెన్షన్ రాదన్నమాట. ఇక వీటితో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఎందుకని రేషన్ కార్డులో ఉన్న వారిని కేవైసీకి లింక్ చేస్తున్నారంటే మీ పేరు మీద కరెంటు మీటర్ అనేది లేకపోయినా, మీ పేరు మీద 4 చక్రాల వాహనం అనేది లేకపోయినా, మీ కుటుంబంలో ఎవరో ఒకరి పేరు మీద ఉంటే సో మీకు అనర్హత అయితే వస్తుంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడున్నటువంటి రూల్స్ని చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయితే చేసింది. ఈ స్ట్రిక్ట్ రూల్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి నిధులు అయితే వస్తాయి. ఈ పెన్షన్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి ఈ నెల 31 వరకు అయితే గడువు ఇచ్చారు. గతంలో మనకు గడువు లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోండి, నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ కొత్తగా రూల్ అయితే ప్రవేశపెట్టారు. సో ఖచ్చితంగా 31తో మనకు ఎండ్ అయిపోతుంది. కాబట్టి 31 లోపల మీరు అలర్ట్గా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చేయూత ఆసరా పెన్షన్కి సంబంధించి ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నటువంటి వారికి కూడా కేవైసీ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంటుంది. సో మీరు గాన ఈ యొక్క కరెంటు బిల్ విషయంలో మనకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కదా, సో ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు వాడొచ్చు అనుకుని వాడారనుకోండి, మీకు కూడా పెన్షన్ పెరికేస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. అలాగే మీరు మనకు పెన్షన్ వస్తుంది కదా అని చెప్పేసి కారు కానీ ఏదైనా కొన్నారంటే మాత్రం మళ్ళీ పెన్షన్ అయితే లాస్ అవుతారు. సో కాబట్టి మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో ఇవి కారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరియు కరెంటు బిల్లు కానీ లేకుండా మీరు జాగ్రత్త పడితే ఆటోమేటిక్గా మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరికి వస్తుందంటే దివ్యాంగులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఈ దివ్యాంగుల్లో కూడా మనకు సదరం సర్టిఫికేట్లో మినిమం 40% అనేది డిజబిలిటీ అనేది ఉండాలి. 40% కనుక మనకు డిజబిలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. అనంతరం
మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి వితంతు మహిళలకు సంబంధించి పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. ఇక మూడోదిగా వచ్చేసి కేటగిరీ మనకు ఎవరైతే తలసేమియా, సికేమియా మరియు ఈ డయాలసిస్ రోగులు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా పెన్షన్ అయితే తర్వాత ఇస్తారు. తర్వాత కల్లుగీత కార్మికులు మరియు ఏదైతే బీడీ కార్మికులు, టేకదారు అండ్ వాళ్ళు ఉంటారు కదా, సో సామాజిక భద్రతా పెన్షన్దారులు, సో వాళ్ళకైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే మీకు పెన్షన్ అనేది రావాలి అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. వాటిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఈజీగా పెన్షన్ వస్తుంది. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకుంటే సో ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు 100% వీడియో చేసి తెలియజేస్తాను. సో పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీరు మిస్ కాకుండా పొందేందుకు సో మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్లీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినప్పుడు చాలా మందికి అయితే నిధులు రాలేదు. సో నాకు పర్సనల్గా కాల్స్ చేశారు అండ్ కామెంట్స్ చేశారు. సో వాళ్ళందరికీ నేను కొన్ని టిప్స్ అయితే ఇచ్చాను. సో నేను ఇచ్చినటువంటి టిప్స్ని ఫాలో అయినటువంటి సో చాలా మంది రైతులకి డబ్బులు అయితే ఖాతాల్లోకి పడ్డాయి. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు డబ్బులు కూడా ఆగిపోయినటువంటి వారందరికీ కూడా నేను ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వల్ల చాలా మంది బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. సో కాబట్టి మన ఛానల్ అనేది ఖచ్చితంగా నేను మీకు పెన్షన్ అనేది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ఎక్కువ ఉంది. చూస్తే మీకు 2 లక్షల పెన్షన్లే, ఇక్కడేమో 4 లక్షలు 10 లక్షల మందికి పైగా అప్లికేషన్స్ అనేది వేస్తారు ఇక్కడికి. సో వీటిలో మనం ఫిల్టర్ అవ్వాలి. సో మన ఛానల్ చూసేటువంటి వారందరికీ కూడా 100% పెన్షన్ అనేది రావాలి. సో కాబట్టి నేనైతే మీకు ఖచ్చితంగా రోజులో ఏదో ఒక అప్డేట్, ఏ అప్డేట్ వచ్చినా సరే, షార్ట్స్ రూపంలో అయినా సరే లేదా పెద్ద వీడియో అయినా సరే ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. పెన్షన్కి సంబంధించి ఈ 2-3 రోజులు కాదండి, నెలాఖరు లోపల ఆగస్టు 31వ తారీఖు లోపల ఏ అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ అనేది వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని